హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. ఈ వీడియోలో అమెజాన్ పేలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మీరైతే ప్లే స్టోర్లో కూడా అమెజాన్ పే అని టైప్ చేస్తే కనుక మీకు ఈ లింక్ వస్తుంది, లేదా ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే కూడా మీరు ఈ విధంగా ఈ పేజ్లోకి వస్తారు. సో ఇక్కడ అమెజాన్ పే అని మీకు డైరెక్ట్గా కనిపించదు. సో అమెజాన్ ఇండియా షాప్ పే మినీ టీవీ అని ఉంది కదా, సో దాని మీదే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. సో ఓపెన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలో అమెజాన్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అని వచ్చింది. సో దానికి కొన్ని పర్మిషన్స్ అయితే మనం అలో చేయవలసి ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు. సో అలో అని చెప్పాలి. ఇక్కడ చూజ్ యువర్ లాంగ్వేజ్. సో మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరు తెలుగు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అంతా తెలుగులో వస్తుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాలి. సో ఇక్కడ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్. సో ఆల్రెడీ కస్టమర్ అయితే సైన్ ఇన్ చేసేయచ్చు డైరెక్ట్గా, కానీ మనం ఇప్పుడే అమెజాన్ పే అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి న్యూ టు అమెజాన్ డాట్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ అనేసి దీని మీద క్లిక్ చేయాలి. ముందుగా మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఈ మొబైల్ నంబర్ మీరు ఏదైతే మీ బ్యాంక్తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకుంటే కనుక మీరు మీ బ్యాంక్ని కూడా లింక్ చేసుకోవచ్చు. కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ మీ పేరు అలాగే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చెప్పాలి. సో మొబైల్ నంబర్ ఇందాక ఎంటర్ చేసాం కాబట్టి అది డైరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్స్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్. సో మీరు ఒక పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకుని ఉంచండి. పాస్వర్డ్ ఎంటర్ చేశాక వెరిఫై మొబైల్ నంబర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ మొబైల్ నంబర్కి ఒక SMS వస్తుంది. సో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత ఏంటంటే ఒకవేళ డిటెక్ట్ అవ్వలేదంటే మీరు మీ మెసేజెస్లోకి వెళ్ళి చూసుకుని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా కంటిన్యూ షాపింగ్. సో మన అకౌంట్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో కంటిన్యూ షాపింగ్ అన్నామంటే కనుక ఇప్పుడు మళ్ళీ ఈ పేజ్లోకి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ కస్టమర్ కాబట్టి ఇక్కడ సైన్ ఇన్ అనేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడే మనం ఎంటర్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో మనం ఇప్పుడు అమెజాన్ పేలో అకౌంట్లో మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం మళ్ళీ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ హోమ్ పేజ్లోనే మనకి ఇక్కడ అమెజాన్ పే, అలాగే సెండ్ మనీ, అలాగే స్కాన్ ఎనీ క్యూఆర్, అలాగే రీఛార్జ్ అండ్ బిల్స్ అనే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సెండ్ మనీ అంటే డైరెక్ట్గా సెండ్ మనీ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడి నుంచే మనం పేమెంట్స్ అది ఎవరికైనా చేయాలంటే చేయొచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయాలంటే కూడా ఇక్కడ ఈ స్కాన్ ఎనీ క్యూఆర్ ఆప్షన్ ఇక్కడ నుంచే కూడా మనము డైరెక్ట్గా సెలెక్ట్ చేసి పేమెంట్స్ అనేది చేయొచ్చు. రీఛార్జ్ అండ్ బిల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మీరు మొబైల్ అండ్ డిష్ టీవీ రీఛార్జెస్, అలాగే మీ బిల్స్, మొబైల్ బిల్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇక్కడ నుంచే కూడా సెలెక్ట్ చేసి పే చేసుకోవచ్చు. ముందుగా ఈ అమెజాన్ పేలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో అమెజాన్ పే మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఈ అమెజాన్ పే బ్యాలెన్స్లో ప్రస్తుతం మనం ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి 0 రూపీస్ ఉంది. మనం మన బ్యాంక్ అకౌంట్ నుంచి అమెజాన్ పే బ్యాలెన్స్లో కూడా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడైనా క్యాష్ బ్యాక్స్ కానీ ఇంకా ఏమైనా గిఫ్ట్ కార్డ్స్ కానీ వస్తే కనుక ఆ అమౌంట్ కూడా ఈ అమెజాన్ పే బ్యాలెన్స్లో ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అలాగే అమెజాన్ పే యూపీఐ చూస్తే కనుక కింద ఒక ఐడి కనిపిస్తుంది మీ మొబైల్ నంబర్తో అండ్ @RAPL అనేసి @ RAPL. సో అది మీ యూపీఐ ఐడి అనమాట. సో ఈ యూపీఐ ఐడి అనేది మనము ఎవరికైనా షేర్ చేసి డబ్బులు అనేది మనం రిసీవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నంబర్ షేర్ చేయవలసిన అవసరం లేకుండా మీరు యూపీఐ ఐడి అనేది కూడా షేర్ చేస్తే మీరు డబ్బులు అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సో అలాగే దాని మీద క్లిక్ చేద్దాము యూపీఐ మీద. సో ఇక్కడ చూస్తే కనుక మనం పేమెంట్స్ అవి స్కాన్ యూపీఐ క్యూఆర్. సో యూపీఐ క్యూఆర్ కోడ్ అనేది మనం స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. అలాగే సెండ్ మనీ ద్వారా కూడా మనము ఎవరికైనా మొబైల్ నంబర్కి కానీ ఆర్ కాంటాక్ట్స్కి కానీ మనం మనీ అయితే సెండ్ చేసి పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే పెండింగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. సో ఏదైనా ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఉంటే అవి అక్కడ కనిపిస్తాయి. గెట్ పేమెంట్ అంటే మనం పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా ఈ ఆప్షన్ వాడచ్చు. అలాగే వ్యూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అంతా అక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది మనం చూడాలి. మన క్యూఆర్ కోడ్ అంటే సో ఇక్కడ షో క్యూఆర్ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేస్తే మన క్యూఆర్ కోడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, ఈ క్యూఆర్ కోడ్ మనము ఎవరికైనా షేర్ చేస్తే గనక వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్‌కి పేమెంట్స్ అనేవి చేయొచ్చనమాట. మనం పేమెంట్స్ రిసీవ్ చేసుకోవాలన్నప్పుడు, మన ఎదురుగుండా వాళ్ళు లేనప్పుడు మనము వాట్సాప్ ద్వారా కానీ, లేదా ఎస్ఎంఎస్ ద్వారా కానీ కూడా మనం ఈ క్యూఆర్ కోడ్ అయితే వాళ్ళకి షేర్ చేయొచ్చు. అప్పుడు పేమెంట్స్ అనేది వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్‌కి చేస్తారనమాట. సో, ఈ క్యూఆర్ కోడ్ కిందే మన యూపీఐ ఐడీ కూడా కనిపిస్తుంది. సో, ఈ యూపీఐ ఐడీకి పేమెంట్స్ చేస్తే గనక మన బ్యాంక్ అకౌంట్‌లోకి ఆ మనీ డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, క్యూఆర్ కోడ్ అనేది డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసి మీరు అవతల వాళ్ళకి షేర్ చేయొచ్చు. మళ్ళీ బ్యాక్‌కి వెళ్దాము. ఇక్కడి నుంచి కూడా మీరైతే స్కాన్ ఎనీ క్యూఆర్ సెండ్ మనీ అనేసి ఈ ఆప్షన్స్ మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయి డైరెక్ట్ హోమ్ పేజ్‌లో కూడాను. సో, అలాగే మొబైల్ రీఛార్జ్, పే బిల్స్, గిఫ్ట్ కార్డ్స్ ఏమన్నా ఉంటే అవి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ట్రావెల్‌కి కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ కానీ, మూవీ టికెట్స్, అలాగే ఏమైనా గిఫ్ట్ కోడ్స్, సబ్స్క్రిప్షన్స్ అవి చేసుకోవచ్చు. ఇన్స్యూరెన్స్ కూడా మీరు ఈ అమెజాన్ పేతో కార్ అండ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది మీరు చేయొచ్చు. అలాగే మనీ యాడ్ చేసుకోవచ్చు మీ అమెజాన్ పే బ్యాలెన్స్‌లో. అలాగే ఫ్రీ క్రెడిట్ స్కోర్ అనేది మీరు ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ రీఛార్జ్ అనేది ఇక్కడుంది. మళ్ళీ పే బిల్స్, అలాగే క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్స్ కూడా మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్, ట్రావెల్. సో, ఇక్కడ ఏవైతే ఇవన్నీ షార్ట్ కట్స్ ఉన్నాయో అవే మళ్ళీ మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే గనక అన్నీ వాటి ఐకాన్స్ అన్నీ మళ్ళీ కనిపిస్తాయి కింద కూడాను. సో, గిఫ్ట్ కార్డ్స్ అండ్ వౌచర్స్, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మూవీస్ టికెట్స్ కొనుక్కోవచ్చు. వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, లేదా గోల్డ్‌లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో కూడా మీరు ఇక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే సబ్స్క్రిప్షన్స్ చేయొచ్చు. హాట్‌స్టార్ అనేసి, జీ5 ఇలాగా మీరు సబ్స్క్రిప్షన్స్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మేనేజ్‌లో చూస్తే గనక మీ అకౌంట్ మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే క్యూఆర్. సో, ఇక్కడ మీ స్టోర్స్ నియర్ యూ అనేది కూడా మీకు తెలుస్తుంది. మీ దగ్గరలో ఉండే షాప్స్ అవి కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ట్రావెల్, అలాగే డెలివరీస్, ఫాస్టర్ పేమెంట్స్ అన్నీ జొమాటో, అలాగే స్విగ్గీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో, ఈ విధంగా అమెజాన్ పేలో అయితే మీకు చాలానే ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ నుంచి మీరు రివార్డ్స్ ఏమన్నా వస్తే కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, ఈ మేనేజ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే గనక ఇక్కడ మీ డీటెయిల్స్ అవి కూడా మీరు అన్నీ చూడొచ్చు. ఏదన్నా చేంజ్ చేయాలంటే కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అవి మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో, చూసారు కదా, మీరు అమెజాన్ పే అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎంత సింపుల్. అండ్ అమెజాన్ పే యాప్ ద్వారా మీరు ఆన్లైన్ పేమెంట్స్ చేయడం అనేది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.